నమస్తే. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చారా? ఒకవేళ అప్పు ఇస్తే ఇక అంతమే. ఇది ఎందుకో చెప్పట్లేదు. నిన్న జరిగినటువంటి ఒక సంఘటన చూసినట్టయితే ఖచ్చితంగా షాక్కు గురి కావాల్సిందే. ముగ్గురు కిలేడీలు నలుగురిని హత్య చేయడం జరిగింది. ముగ్గురు ఆడవాళ్ళు నలుగురిని పొట్టన పెట్టుకున్నటువంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తూ ఉన్నటువంటి అంశం. నిన్న జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో కీలకమైనటువంటి కొన్ని అంశాలని గుంటూరు జిల్లా ఎస్పీ నిన్న బహిర్గతం చేయడం జరిగింది. సతీష్ కుమార్ గారు ఇటీవల జరుగుతున్నటువంటి అనుమానాస్పద మృతులపైన ఆరా తీసినటువంటి గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ చాలా కీలకమైనటువంటి అంశాలని బహిర్గతపరచడం జరిగింది. విస్తుపోయేటువంటి నిజాలను బయటపెట్టడం జరిగింది. ఇక్కడ ముగ్గురు కిలాడీలు నలుగురిని ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? ఆ హత్యకు గల కారణాలేంటి? ఈ హత్య చేసినటువంటి హంతకులు ముగ్గురు ఆడవాళ్ళే కావడం, మరి ఈ ఆడవాళ్ళు ఇంకా ముగ్గురిని ఇంకా నలుగురిని ఎందుకు చంపినట్టు? దీనిపైనే ప్రత్యేకమైనటువంటి ఫోకస్ని పోలీసులు పెట్టడం జరిగింది. దాంట్లో హత్యలు చేసినటువంటి ముగ్గురు కిలాడీలు దొరికిపోవడం జరిగింది. ఒకసారి కనుక ఆ వివరాలను చూసినట్టయితే గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ముగ్గురు కిలాడీలు, ముగ్గురు వ్యక్తులు, దాంట్లో 2019 నుంచి 2023 వరకు మరి వాలంటీర్గా పనిచేసినటువంటి ఒక మహిళ, బుజ్జి అనేటువంటి మహిళ, మహేశ్వరి అని కూడా ఆమెను అలియాస్ మహేశ్వరి. మరో పక్కన ఆమెకు సంబంధించినటువంటి తల్లి అయినటువంటి రమణమ్మ, ఇద్దరు తల్లి కూతుళ్ళు. పక్కనే ఉన్నటువంటి మరో మహిళ అయినటువంటి మునిగప్ప రజని. వీళ్ళు ముగ్గురు ఒక పథకం ప్రకారం ఒక పన్నాగం వేసి ముందుగా ఒకరిని టార్గెట్ చేస్తారు. దాని తర్వాత ఒక వ్యక్తి దగ్గర నుంచి అప్పుగా 30,000 నుంచి 50,000 లోపు అప్పు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తారు. ఒక వ్యక్తి అప్పు ఇచ్చాడా, ఇక అంతే సంగతులు. అప్పు ఇవ్వడం, అప్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ అప్పుని ఇవ్వాలని చెప్పేసి, అప్పు తీర్చమని చెప్పేసి అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళను అడిగిందంటే ఆయన యొక్క చావు కొని తెచ్చుకున్నట్టే. ఇక వాళ్ళు చేసేటువంటి ప్లాన్ అసలు పకడ్బందీ అయినటువంటి ప్లాన్గా చెప్పుకోవచ్చు. ఎవరికి అనుమానం రాకుండా తడిగుడ్డతో గొంతుకొస్తారు. వారికి దగ్గరగా ఉన్నటువంటి సైనైడ్ బాటిల్, బంగారం షాపులలో వినియోగించేటువంటి సైనైడ్ ఏదైతే ఉంటుందో ఆ సైనైడ్ని కూల్ డ్రింకుల్లో, మత్తు పదార్థాలలో కలిపి అప్పు తీసుకున్నటువంటి ఎవరి దగ్గర నుంచి అయితే అప్పు తీసుకున్నారో వీళ్ళు ఆయనకు కలిపి ఇవ్వడం, మాటల్లో పెట్టి ఆయనను మర్డర్ చేయడం. దాని తర్వాత వాళ్ళ మీద ఉన్నటువంటి బంగారాన్ని కొట్టివేయడం. ఇది ఒక పకడ్బందీ అయినటువంటి ప్లాన్ ప్రకారం మరి నలుగురిని హత్య చేయడం జరిగింది. ఎవరైతే అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి అప్పు తీర్చాలని కోరినటువంటి మరుక్షణం మీ యొక్క అప్పు తీరుస్తాం, మీరు ఈ ప్రాంతానికి రాండి, లేకపోతుంటే ఈ ప్రదేశానికి రాండి, మా ఇంటికి రాండి అని చెప్పేసి చెప్పడం. దాని తర్వాత వాళ్ళు ఆయనకు మర్యాదపూర్వకంగా ఒక కూల్ డ్రింక్ ఇవ్వడం. మీరు అప్పు ఇచ్చినందుకు ఈ మర్యాదపూర్వకంగా ఈ కూల్ డ్రింక్ తాగండి, లేకపోతుంటే బ్రీజర్ తాగండి అని చెప్పేసి వాళ్ళకి అప్పు తీసుకున్నటువంటి ఏదైతే అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి ఉంటారో ఆ అప్పు ఇచ్చినటువంటి వ్యక్తికి ఈ ముగ్గురు మహిళలు కొంత ఫోర్స్ చేసి ఆయనను ఆ యొక్క ఇచ్చినటువంటి కూల్ డ్రింక్ను తాగేలా చేస్తారు. దాని తర్వాత మరుక్షణం మరి 1-2 గంటలలోనే ఏదైతే ఈ సైనైడ్ తీసుకున్నటువంటి వ్యక్తి పూర్తిగా అపస్మారక స్థితిలోకి, నోట్ల నుండి నురగ రావడం, మరో పక్కన మాట పడిపోవడం, గుండె పైన మరి ఆ యొక్క సైనైడ్ని తీసుకోవడంతో గుండె కూడా పనిచేయకపోవడంతో ఆ సైనైడ్ తీసుకున్నటువంటి వ్యక్తి సుమారు 2-3 గంటల కంటే ఎక్కువగా బతికేటువంటి అవకాశం ఉండదు. అయితే ఇదే సందర్భంలో 4 వ్యక్తులు కూడా చనిపోవడం జరిగింది. సేమ్ మర్డర్స్, ఎవరికి కూడా అనుమానం రాదు. వాళ్ళంతా కూడా బంధువులు కానీ ఆ ఇంటి వాళ్ళు కానీ హార్ట్ అటాక్ లాగా
హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది కావచ్చేమో అన్నటువంటి విధంగా ఆ సైనైడ్ అనేది కూడా ఎక్కడిగా సైనైడ్ తీసుకోవడం వల్ల ఎవరికి కూడా అనుమానం రాకుండా చనిపోయేటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ముగ్గురు చనిపోవడం జరిగింది. ముందుగా ముగ్గురిని ఈ రకంగానే సైనైడ్ ఇవ్వడం, కూల్ డ్రింక్ ఇవ్వడం, ఆ కూల్ డ్రింక్లో ఈ సైనైడ్ని కలిపి ఇవ్వడంతో ముగ్గురు వ్యక్తులు సైతం కూడా చనిపోవడం జరిగింది. దాని తర్వాత అసలైనటువంటి 4వ కేసులోనే ఇక్కడ ఉన్నటువంటి ఈ ముగ్గురు కిలేడీలు దొరికినటువంటి పరిస్థితి. దీంట్లో మరి ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ చెప్పినటువంటి వివరాల ప్రకారం మరి చూసినట్టయితే ఉంటే ఏదైతే జూన్ 13వ తేదీన మండ్లమూడి శివారులో ఒక గుర్తు తెలియనటువంటి మహిళా డెడ్ బాడీ, గుర్తు తెలియనటువంటి శవంగా, గుర్తు తెలియనటువంటి ఒక సంబంధించినటువంటి ఆ శివారులో పడినటువంటి గుర్తు తెలియని డెడ్ బాడీగా గుర్తించి అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో చెబ్రేలు పోలీసులు గుర్తు తెలియని శవంగా గుర్తించడం జరిగింది. దాంతోపాటు అసలు ఎక్కడ మర్డర్ జరిగింది, ఎవరు మర్డర్ చేయడం జరిగింది, దేనికోసం మర్డర్ చేయడం జరిగింది అన్నటువంటి దానిపైన పూర్తి స్థాయిలో వివరాలను కనుక్కునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి చెబ్రోలు పోలీసులు. దాంట్లో భాగంగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి దాని ప్రకారం జూన్ 13వ తేదీన అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను పరిశీలించడం జరిగింది. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి దృశ్యాల ప్రకారం కనుక చూసుకున్నట్టయితే ఉంటే జూన్ 13వ తేదీన అక్కడ ఉన్నటువంటి గుర్తు తెలియనటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ పేరు నాగూర్బి అనేటువంటి మృతురాలి యొక్క పేరు నాగూర్బి అని గుర్తించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి చెబ్రోలు పోలీసులు. ఈ నాగూర్బిని ఎవరు ఎందుకు తీసుకెళ్లడం జరిగింది, నిర్మానుష ప్రాంతానికి ఎవరు ఎందుకు తీసుకెళ్లడం జరిగింది అన్నటువంటి దానిపైన ఆరా తీసినటువంటి ఆ సంబంధించినటువంటి సందర్భంలో అక్కడ సీసీ కెమెరాల్లో ఆటోల నుంచి దిగుతున్నటువంటి దృశ్యాలు అక్కడ పోలీసులు గుర్తించడం జరిగింది. ముందుగా నాగూర్బిని ఎందుకు చంపాల్సి వచ్చింది, నాగూర్బిని ఎవరు చంపడం జరిగింది, ఎవరు ఆ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లడం జరిగింది అంటే దాంట్లో ఇక్కడ ప్రముఖంగా వినపడుతున్నటువంటి పేరు ఈ ముగ్గురు కిలేడీలో ఒకరైనటువంటి మునిగప్ప రజని అనేటువంటి ఒక మహిళ అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మృతురాలైనటువంటి నాగూర్బి దగ్గర నుంచి 30,000 అప్పును రజని అనేటువంటి మహిళ ఈ యొక్క కిలేడీలో ఒకరైనటువంటి రజని 30,000 అప్పుగా తీసుకోవడం జరిగింది నాగూర్బి దగ్గర. అయితే నాగూర్బి నాకు 30,000 ఇవ్వాలి కదా, ఇవ్వమని చెప్పేసి కోరడంతో అక్కడ ఉన్నటువంటి నాగూర్బిని ఎట్టి పరిస్థితుల్లో ఆమెను అంతమొందించినట్టయితుంటే, ఆమెను చంపినట్టయితుంటే ఈ 30,000 తీర్చేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఈ 30,000 నుంచి ఈ అప్పు నుంచి బయటపడాలంటే చంపడమే మార్గం అని చెప్పేసి మరోసారి భావించినటువంటి రజని ఆమెకు అప్పు తీరుస్తాను రమ్మని చెప్పేసి ఒక ఆటోలో తీసుకువెళ్ళి ఆ ఆటో వెనకాల ఇంకా ఇద్దరు నిందితులైనటువంటి ఎవరైతే మడియాల బుజ్జి ఆమె తల్లి అయినటువంటి రమణమ్మ వీళ్ళు ఆటోలో వెళ్తూ ఉంటే ఆటో వెనకాల మరి వీళ్ళిద్దరూ ఫాలో కావడం జరిగింది. బైక్ పైన వీళ్ళిద్దరూ ఫాలో కావడం, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్ళడం, దాని తర్వాత ఆమె ఉన్నటువంటి నాగూర్బి అనేటువంటి ఆ మహిళ సుమారుగా 45 నుంచి 50 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ మహిళని సైనైడ్ ఇవ్వడం, దాంతో ఆమె అక్కడిని అపస్మారక స్థితిలోకి వెళ్ళగానే ఆమె పైన ఉన్నటువంటి ఆమె ఒంటి పైన ఉన్నటువంటి నగల్ని తీసుకొని ఉడాయించినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలను చూసి ఆ యొక్క ఆటో నెంబర్ మరో పక్కన అలా దిగినటువంటి వ్యక్తి పైన ఆరా తీసినటువంటి పోలీసులు అక్కడ ఉన్నటువంటి విస్తిపోయేటువంటి నిజాలను బయట పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రజని అనేటువంటి వ్యక్తి దొరకడంతో ఆమె కీలకమైనటువంటి అంశాలను కూడా బహిర్గతపరచడం జరిగింది. కేవలం అక్కడ ఉన్నటువంటి ఆమెను చంపడానికి కారణమైనటువంటి వాళ్ళ యొక్క పేర్లు, ఎంతమందిని చంపడం జరిగింది అన్నటువంటి దానిపైన పూర్తి వివరాలని గుంటూరుకు సంబంధించినటువంటి పోలీసులు ఆమె దగ్గర నుంచి రాబట్టడం జరిగింది. ఇద్దరు ఎవరైతే తల్లి కూతుళ్ళు ఎవరైతే ఉన్నారో బుజ్జి రమణమ్మ వీళ్ళు ఇంకా పరారులో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి రజని దొరకడం జరిగింది. ఆమె వాళ్ళ కోసం పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళ నలుగురిని చంపడమే కాదు మరో ముగ్గురిని కూడా చంపేందుకు పెద్ద ఎత్తున కూడా ప్లాన్ వేయడం జరిగింది. కాస్తలో వాళ్ళు మిస్ అయిపోయి వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డట్టుగా అక్కడ ఉన్నటువంటి దొరికినటువంటి ఏదైతే ఈ లేడీ చెప్తా ఉన్నటువంటి మాట. కానీ ఏదేమైనప్పుడు కూడా ఇటీవల కాలంలో వరుస హత్య కేసులలో ఎక్కువగా పురుషులను చూస్తూ ఉంటాం. కానీ ఈ విధమైనటువంటి ఒక సైలెంట్ మర్డర్లు మరి చాలా రోజుల కానించి నడుస్తూ ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా గుంటూరు పోలీసులు అయితే మాత్రం
చాలా కీలకమైనటువంటి అంశాలను బహిర్గతంతో పాటు మరొక సంబంధించినటువంటి ఈ కిలేడీల యొక్క వాళ్ళ యొక్క రహస్యాలను వాళ్ళ యొక్క వ్యవహారాన్ని బట్టబయలు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ నలుగురిని చంపడం జరిగింది. నలుగురు పేర్లు కూడా బహిర్గతం చేయడం జరిగింది. ఎప్పుడు ఎక్కడ ఎంత కోసం వాళ్ళు మర్డర్ చేసింది అన్నటువంటి దానిపైన 20,000, 30,000, 50,000 లోపు ఉన్నటువంటి వాళ్ళని అలా నలుగురిని కూడా మట్టు పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కిలేడీలు దారుణమైనటువంటి హత్యలు చేయడం జరిగింది. నలుగురిని హత్యలు చేయడం జరిగింది. ఇక్కడ కేవలం అప్పు తీసుకోవడం, అప్పును ఎగ్గొట్టేందుకు మాత్రమే ఇట్లాంటి మర్డర్లు చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దయచేసి అప్పు ఇచ్చే వాళ్ళకు కానీ మరో పక్కన అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళు కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం. ఎవరిని కూడా నమ్మేటువంటి పరిస్థితులు లేవు. వాళ్ళకి ఏదో అవసరానికి అప్పుగా ఇచ్చినటువంటి కర్మకి వాళ్ళ ప్రాణాలే కోల్పోయినటువంటి సంఘటనలు మనం చూడడం జరిగింది. దీంట్లో ముగ్గురు కూడా లేడీలే ఉండడం, మరి దీంట్లో కుసమెరుపు ఈ యొక్క ఎవరైతే సైనైడ్ అంటే బంగారం షాపులో వాడేటువంటి సైనైడ్ని ఇచ్చినటువంటి వ్యక్తి, బంగారం షాపులో పనిచేసేటువంటి వ్యక్తికి ఇక్కడ ఉన్నటువంటి బుజ్జి అనేటువంటి నిందితురాలు వీళ్ళు మరి బంధువులుగా చెప్తా ఉన్నారు. ఆయనను కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఎక్కడెక్కడ ఈ సైనైడ్ బాటిల్ ఎవరెవరికి ఈయన సప్లై చేయడం జరిగింది, ఇంకా ఎంతమంది ఉన్నారు దీని వెనకాల అనేటువంటి దానిపైన గుంటూరు పోలీసులు ఆరాధిస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి.